శ్రీ తులసీదేవి జన్మ వృత్తాంతము. తులసి మధురానగరిలోని గోపకన్య. శ్రీకృష్ణుని అనురాగమును పుష్కలముగ పొందినది. తులసి శ్రీకృష్ణుల అనురాగము ఓర్వలేని రాధాశాపమున భూలోకములో జన్మించినది. కార్తీక పౌర్ణమి శుక్రవారమున మాధవి, ధర్మధ్వజులు అనే రాజదంపతులకు జన్మించినది. ఈమెకు ఎవ్వరు గుణరూపాదులలో తులసాటి రాకపోవటం వలన తులసి అనే పేరు వచ్చినది. బ్రహ్మకై తపమాచరించి విష్ణు సాంగత్యమును వరముగ పొందినది. శ్రీకృష్ణుని అంశకల సుధాముడు శంఖచూడుడు అనే రాక్షసునిగా జన్మించాడు. బ్రహ్మకై తపమాచరించి మరణము లేకుండా వరము కోరాడు. బ్రహ్మ నీ భార్య పతివ్రతగా ఉన్నంతవరకు నీకు మరణము లేదని వరమిచ్చాడు. శంఖచూడుడు తులసిని మోహించి వివాహము చేసుకున్నాడు. దేవతలను పీడించుచున్నవానితో శివుడు యుద్ధము చేస్తున్నాడు కాని శంఖచూడుడు తులసి పతివ్రత అగుటవలన చావటంలేదు. అప్పుడు విష్ణువు శంఖచూడుని రూపమున తులసి వద్దకు వెళ్ళాడు. ఆమె అతడు తన భర్తయే అని తలచినది. శంఖచూడుని రూపమున ఉన్న విష్ణువు సాంగత్యమును పొందినది. ఈ విధముగా ఆమె పాతివ్రత్యము భంగమైనది. వచ్చినది తన భర్త కాదని గ్రహించినది. నా పాతివ్రత్యము భంగం చేసిన నీవు రాయి వగుదువని శపించినది. వచ్చినది సర్వస్వరూపుడైన విష్ణువే. ఇతడని గ్రహించి పశ్చాత్తాపము పొందినది. శ్రీమహావిష్ణువు ఆమెను అనుగ్రహించి, నీవు లక్ష్మీ సమానముగా నాతోనే ఎప్పుడూ పూజింపబడుదువు. నీ శరీరము గండకీనదియై ప్రవహించి పుణ్యప్రదమగును. పవిత్ర సుందరమైన నీ కేశపాశములు తులసిగ జన్మించును. తులసీదళములు, తులసిమొక్క అంతా పవిత్రమై విష్ణుప్రీతికరములు అవుతాయని అనుగ్రహించాడు. సర్వలోకములయందును అందరిచేతను పూజింపబడి నీవు లక్ష్మివలె అనుగ్రహింతువు అని వరమిచ్చాడు. నీ శాపమును అనుసరించి నేను శిలనై సాలగ్రామరూపమున లక్ష్మీనారాయణాది నామరూపములు పొందెదను. తులసిని, శంఖమును, సాలగ్రామమును కూర్చి పూజించిన వారికి సకల ఐశ్వర్యములు కలుగుతాయని శ్రీహరివరము ప్రసాదించాడు. ఇది దేవీ భాగవతంలోని తులసి వృత్తాంతము.